హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ఎల్కే టీవీ. ప్రజెంట్ మనం చప్పల్ బజార్ దగ్గర ఉన్నాం. చప్పల్ బజార్లో చాలా ఫేమస్ వినాయకుడు అండ్ 35 ఫీట్స్లో మట్టి విగ్రహం చేశారు. సో ఆల్రెడీ మనం వర్క్ స్టార్ట్ అయినప్పుడు వచ్చినాం. ఒకసారి కంప్లీట్ అయిపోయింది. ఆల్రెడీ పూజ కూడా ఆగమనం చేసిన వాళ్ళు. సో ఇప్పుడు ఎలా ఉంది విగ్రహం మొత్తం పూర్తిని చూపిస్తారు. ఓకేనా, జస్ట్ స్టార్ట్ ద వీడియో. సో గాయ్స్, ఇదే 35 ఫీట్స్ మట్టి విగ్రహం అండ్ ఇది శిల్పి నాగేష్ గారు చేశారు. అండ్ కోల్కతా డిజైన్లో నుంచి ఈ విగ్రహం. చప్పల్ బజార్ అంటే మనకు హైదరాబాద్ ఎంత ఫేమస్, చప్పల్ బజార్ కూడా అంతే ఫేమస్. ఎవ్రీ ఇయర్ చాలా హైక్గా పెడతారు, బట్ హైట్ తగ్గించారు బికాస్ ఆఫ్ దట్ ఫ్లైఓవర్ అడ్డొస్తుందని. సో ఎగ్జాక్ట్లీ ఇది మట్టి విగ్రహంతో రెడీ చేశారనమాట. చప్పల్ బజార్ అంటే చాలా ఫేమస్. నేను నా చిన్నప్పటి నుంచి నేను చప్పల్ బజార్ విగ్రహం కోసం వెయిట్ చేస్తుంటా. ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ వినాయకుడి చప్పల్ బజార్ అని చెప్పొచ్చు. సో డెఫినెట్గా పరిస్థితి మాత్రం ఇది. ఇక్కడ భక్తులు చాలామంది క్యూ లైన్లో మరీ ఉన్నారు. సో ఇప్పుడే మన చప్పల్ బజార్కి లడ్డు బాయ్ వచ్చినాడు. అన్న నమస్తే. అన్న నమస్తే. అన్న నమస్తే. అన్న ఈ చప్పల్ బజార్ గణేష్ 2 ముక్కలు లడ్డు బాయ్ పైల్వాన్ అసోసియేషన్ చప్పల్ బజార్ గణేష్ మహారాజ్ ఆర్గనైజర్ సాయిబాబా ఎం సాయిబాబా చాలా ఎవ్రీ ఇయర్ చాలా ఘనంగా గణేషుడు పెడతారు. ఒకసారి సడన్గా లడ్డు బాయ్ కనిపిస్తున్నాడు మనకు చప్పల్ బజార్లో. సో ఆయన్ని కూడా మాట్లాడిపిస్తున్నాం కదా. సో సాయిబాబా గారు, సో మనకు ఆర్గనైజర్ సాయిబాబా గారు నమస్తే. అన్న నమస్తే. చెప్పండి, చప్పల్ బజార్ విగ్రహం తగ్గించేస్తారు, ఎందుకు తగ్గించారు? ఫ్లేవర్ విగ్రహం తగ్గించేసాము. ఫ్లేవర్ వల్ల. సో భక్తులు ఎంతమంది వస్తారు ఎవ్రీ పర్ డే? 1000 మంది వస్తారు. 1000 మంది వస్తారు కదా. సో ఓకే, అంటే ఈసారి నాగేష్ అన్నతో చేయించారు కదా కోల్కతా. సో అంటే హైట్ 35 ఫీట్. సో ఎట్లా అనిపిస్తుంది అంటే మట్టి విగ్రహం పెట్టడం? మట్టి విగ్రహం వాతావరణం పొల్యూషన్ కాకుండా జనాల నిపుణులుగా వాతావరణ స్టేట్ దాని గురించి. ఓకే అన్న, మీరు చప్పల్ బజార్ జై. సో యాక్చువల్లీ ఇక్కడ డైలీ అనౌన్స్మెంట్ చాలా చాలా బిజీగా ఉన్నాడు. అదే నా కోసం కూడా అనౌన్స్మెంట్ కొంచెం ఆపు అన్నాడు. అన్న నమస్తే. రోజు ఎంతమంది వస్తారు? ట్రాఫిక్ వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది కదా. కొన్ని వేల మంది వస్తారు. యంగ్ మ్యాన్ అసోసియేషన్ అంటే కూడా సూర్యచంద్రుడు ఉన్నంత కాలము వేల మంది, లక్షల మంది వివిధ జిల్లాల నుంచి ఉత్తరాంచల్, జార్ఖండ్, యూపీ, దుబాయ్, లండన్, అమెరికా గత కొన్ని సంవత్సరాలు ఇక్కడ యాంకరింగ్ చేస్తాం. సాయిబాబా అన్న గారు ప్రతి సంవత్సరం కూడా ప్రతిబింబం లాంటి ఈ యొక్క వినాయకుడు మహారాష్ట్రలో నిర్మాణానికి నాంది పలికారు 1754లో. అయితే ఆ తర్వాత ఈ యొక్క 3 తొండములతో ప్రతిష్ఠింపబడ్డది మహారాష్ట్ర. అక్కడ కూడా వెళ్ళినప్పుడు భక్తులు కూడా తండోపతండాలుగా విచ్చేసి అటువంటి ప్రతిబింబము ఇక్కడ ఆర్గనైజర్ సాయిబాబా గంగాపుత్ర గత సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం తండోపతండాలుగా ఇప్పుడు ప్రతి సాయిబాబా గారు అంటే ఇప్పుడు చప్పల్ బజార్లో మనకు మెయిన్ ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బంది ఉంటుంది కదా రోడ్డు పైన. అది ప్లాన్ అంతా ఏమి ఇబ్బంది ఉండదు. ఓకే ఓకే, థ్యాంక్ యూ అన్న. సో ఎగ్జాక్ట్లీ ప్రజెంట్ చప్పల్ బజార్ ఒకసారి విగ్రహం మీరు చూడండి. సో ఇక్కడ మట్టితో చేయబడిన విగ్రహం అనమాట ఇది. సో ఎగ్జాక్ట్లీ సిచ్యువేషన్ ప్రజెంట్ అక్కడ కలర్ కూడా చాలా యూనిక్లో ఉంది. అండ్ కోల్కతా మోడల్ అనమాట ఇది. సో కోల్కతాలో మోడల్ ఇది యాక్చువల్లీ అనమాట. సో దాన్నే ఇక్కడ పర్ఫెక్ట్గా దింపేసినారు. సో విగ్రహం చూసుకుంటే చాలా చాలా సూపర్ అని చెప్పొచ్చు, ఫెంటాస్టిక్ అని చెప్పొచ్చు. రూపం చూసుకుంటే 35 ఫీట్స్లో భారీ వినాయకుడు దర్శనం ఇస్తున్నారు చప్పల్ బజార్. సో డెఫినెట్లీ ఇటు వచ్చినప్పుడు డెఫినెట్గా మీరు చేసుకోండి. సో ఇక్కడ క్యూ లైన్ చూస్తే మనం చాలా పెద్ద క్యూ లైన్ ఉంది ఇక్కడ చూస్తే కనుక. సో ఎవ్రీడే చాలా వేల మంది దర్శించుకుంటారు చప్పల్ బజార్లో. క్యూ లైన్ చూస్తే కనుక ఇది. సో ప్రజెంట్ అన్న మీరు ఎవ్రీ ఇయర్ వస్తారు ఇక్కడికి? ఎవ్రీ ఇయర్ అదే దర్శన్కి వెళ్ళి ఫస్ట్ టైమా ఆతే చప్పల్ బజార్కి? హాయ్ బాయ్. సో ఇది అనమాట, భక్తులు చాలా భారీ ఎత్తున వస్తున్నారు ఇక్కడికి చాలామంది. సో ఇది ప్రజెంట్ చప్పల్ బజార్లో. అమ్మ చప్పల్ బజార్కి ఎప్పుడు వస్తారు అమ్మ మీరు? ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాం, దర్శనం చేస్తూనే ఉంటాం. అచ్చా అన్న, మీరు? అచ్చా ఓకే. ఇది అనమాట. పంతులు గారు నమస్కారం. చిరంజీవి ఆయుష్మాన్. पंडित जी बोलिए चप्पल बाजार के लिए थोड़ा गणेश के बारे में. ना ऑर्गेनाइजर है. नहीं आप एवरीडे पूजा करते हैं ना, अनुभव आप बोलो. నా పేరు శంకర్ శర్మ. ఓకే. గత 30 సంవత్సరాలు ఇక్కడ పూజ చేస్తున్నాను. నాకు ఆయన దయవల్ల బ్రహ్మాండంగా. చప్పల్ బజార్ ఎప్పుడు నుంచి చేస్తున్నారు మీరు? 30 ఇయర్స్ అయింది. 30 ఇయర్స్ అయింది చూసారు యాక్చువల్లీ గాయస్. అంటే ఈయన 30 ఇయర్స్ నుంచి
చెప్పల్ బజార్ ఇక్కడే చేస్తున్నాడు. అంటే 40 సంవత్సరాలు గురు, 40 సంవత్సరాల నుంచి ఈయనే అనమాట. సో అప్పుడు చాలా పెద్ద చెప్పల్ బజార్ విగ్రహం పెద్ద ఉంటుంది. ఇప్పటి నుండి ఇప్పటి వరకు అదే లెవెల్ నడుస్తుంది. అదే లేవు, ఏం లెవెల్ తగ్గలేదు. కరోనాలో కూడా కాకపోతే కొద్దిగా వస్తున్నా సుదర్శన్ ఒక 5 నిమిషాలు. అయితే కరోనాలో కూడా చిన్నగా పెద్ద పూర్తిగా బంద్ చేయలేదు. ఆయన దయ వల్ల చెప్పల బజార్లు అందరికీ ఆనందం కలుగుతున్నారు. సో అది గాయస్, ఆ పంతులు గారు కూడా 40 years నుంచి ఆయన ఇక్కడే చేస్తానంట. ఎక్స్క్లూజివ్ విజువల్స్ ఫ్రమ్ ఎస్ఎస్ తెలుగు టీమ్ ఫ్రమ్ చెప్పల్ బజార్. సో డెఫినెట్గా ఇటు వచ్చినప్పుడు డెఫినెట్గా మాత్రం దర్శించుకోండి. టెంపుల్ ఉన్నది ఇక్కడ పూణేలో, ఒక దగుడు మారుమూల విలేజ్ లో ఉన్నది టెంపుల్. 1700 సంవత్సరాల పాతది. దాని గుడిలో ఉన్న వినాయకుని ఆధారంగా త్రితొండం వినాయకుని ఇక్కడ స్థాపించబడింది. ఓకే. సో అది గాయస్, ఒకసారి చెప్పల్ బజార్ వచ్చినప్పుడు డెఫినెట్గా మీరు దర్శించడానికి ట్రై చేయండి. ఇక్కడ మాత్రం ఎక్స్క్లూజివ్ విజువల్. సో ఇది అనమాట సిచ్యువేషన్ ఆఫ్ చెప్పల్ బజార్. ఇది కూడా ఇంకో విషయం ఏంటంటే ఇక్కడికి అవాంఛనీయ సంఘటన జరగకుండా గత కొద్ది సంవత్సరాలుగా నేను కూడా యాంకరింగ్ చేస్తాను. బొల్లబోయిన పవన్ కుమార్ యాదవ్. వీరు కూడా భక్తులకు ఎటువంటి అవాంఛం స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదిగింది. ప్రతి సంవత్సరం కూడా ప్రతిబింబము ఒక ఆటో కార్మికుడే కానీ, ఒక నాయకుడే కానీ, మీడియా బృందాలే కానీ, పత్రికలు అందరికీ భక్తి మార్గాన సహకరిస్తున్నాం. ఇది చరిత్ర పుట్టలోనే గ్రేటర్ హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో మీ మీడియా బృందం ముందు స్థాయిలో ఉండాలి. అదేవిధంగా 33 జిల్లాల ప్రపంచ దేశాల నుంచి వస్తాం. ఓకే, థ్యాంక్ యూ. సో గాయస్, చూశారు కదా చెప్పల్ బజార్ 35 feet వినాయకుడు. సో భారీ ఎత్తున భక్తులు అయితే రోజు దర్శించుకుంటున్నారు. సో ఇది ఎక్స్క్లూజివ్ విజువల్ ఫ్రమ్ ఎస్ఎస్ తెలుగు టీవీ. సో డెఫినెట్గా ప్రజెంట్ గణనాథుడి యొక్క సిచ్యువేషన్ అనమాట. సో డెఫినెట్లీ ఈ వీడియో లెక్క లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇటు వస్తే మాత్రం దర్శనం చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ, బాబాయ్, టేక్ కేర్, సీ యూ.